నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరంలో పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారి జాతకం ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు కుంభరాశి జాతకులు అవుతారు. ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అలానే గౌరవం అనే విషయంలో ఒక 5గురు ఉన్నారనుకోండి, ఈ 5గురిలో 3 గౌరవిస్తారు, 2 అవమానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. దగ్గరి వారి వల్ల కీర్తి భంగం జరగటం అవుతుంది. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, ఆకస్మికంగా విజయాలు, నేర్పుతో లౌకిక జ్ఞానంతో ఆకస్మికంగా విజయాలు వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం. రుణ బాధలు నివృత్తిగా అయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అధికంగా ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా చంద్రమహర్దశలో కొంత కార్యహాని, కుజమహర్దశలో ధనలాభం, రాహుమహర్దశలో విదేశాలకు వెళ్ళటం, గురుమహర్దశలో ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. శని మహర్దశలో శారీరక శ్రమ, బుధ మహర్దశలో వస్తులాభం, కేతు మహర్దశలో వాహనాల భయం, శుక్ర మహర్దశలో అభివృద్ధి, సూర్య మహర్దశలో కొంత స్థానచలనం, అలానే చంద్ర మహర్దశలో అధికార భయము, కార్యహాని కాకుండా చూసుకోవటం చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలమ్మా. ఎలాంటి పరిహారాలు గురుగారు? సౌర హోమం చేసుకోవటం ఒకటి, ఆదివారం మంగళవారం వారంలో ఉపవాసం చేయటం ఒకటి, కులదేవత ఆరాధన, సుందరకాండ పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు అంటే పూర్వభాద్ర నక్షత్రాన్ని పూర్వ ప్రష్టోపద అనే నక్షత్రాన్నిగా మనం పిలుస్తాం సాంస్క్రిట్లో వచ్చేటప్పటికల్లా. అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది, లావాదేవీలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. తప్పకుండా గురుగారు. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.